తాలూకా ఫంక్షనింగ్ రివ్యూ చేశారు ఇవాళ ఆయన. ఒకప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్లో తక్కువ మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. అండ్ తర్వాత ఏంటంటే ఏదో లీవులు రాసుకోవడానికి వచ్చినట్టు ఉండేది పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, అందరు స్పెషలిస్టులు అవైలబుల్గా ఉన్నారు. మాకు కంటి డాక్టర్ కానీ, ఈఎన్టీ డాక్టర్ కానీ, పల్మనాలజీ లంగ్స్ కానీ, ఆపరేషన్ డాక్టర్ కానీ, నెక్స్ట్ గైనిక్ డాక్టర్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, షుగర్ స్పెషలిస్ట్ కానీ, అనస్థీషియా డాక్టర్లు కానీ, వీళ్ళందరూ. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మాకు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏంటంటే స్టాఫ్, మేము డాక్టర్స్ అయితే ఉంటున్నాము, సిబ్బంది సరైన వాళ్ళు ఎక్కువ మంది లేరు. 100 మంది ఉండాలంటే 50 మంది, 30 మంది ఉంటున్నారు. 1/3 ఉన్నారు ఆల్మోస్ట్. అలా ప్రతి క్యాటర్స్లోనూ. దీనివల్ల ఏంటంటే కొంచెం ల్యాబ్ సర్వీసెస్ అవి ప్రాబ్లం అయినాయి. అయితే అలాగనే మేము పేషెంట్స్కి ఇబ్బంది కలిగించాం. దీనికోసం ఒక టైఅప్ ల్యాబ్, పెద్ద ల్యాబ్ తీసుకున్నాం. పేషెంట్ వచ్చిన వెంటనే ల్యాబ్ టెస్ట్లు అన్నీ అయిపోయి వ్యాధి నిర్ధారణ అన్నదాన్ని ఎప్పుడు లేట్ అనేది జరగదు. కరెక్ట్గా స్పెషలిస్ట్ వైద్యం అందుతుంది. ప్లస్ నిర్ధారణ అనేది జరిగిపోయిన తర్వాత ఆ పేషెంట్కి క్యాన్సరా, లేదంటే హార్ట్ అటాకా, లేదంటే ఇంకా న్యూరో స్ట్రోకా, లేదంటే ఇది ఏంటి అన్నది వెంటనే డయాగ్నోస్ చేసిన తర్వాత వెంటనే రెఫరల్ ఇచ్చి అంబులెన్స్ ఇచ్చి పంపిస్తాం. ఈ తరుణంలో ఎక్కడా కూడా పేషెంట్కి ఒక పైసా కూడా ఖర్చు అన్నది లేదు. అయితే పేషెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారంటే నెలకు ₹100, ₹200 మ్యాక్సిమం. 200 తప్ప ఎక్కువ కంట్రిబ్యూట్ చేయడానికి కూడా లేదు. సో ఇది అతని ఫ్యామిలీకి, వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది ఇదే సర్వీసెస్. ఈ సర్వీసెస్ని వాళ్ళందరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడులాగా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఈ మొబాబ్స్ అనేవి ఇంజెక్షన్స్ అవి వచ్చినాయి. ఒకప్పుడు కీమోథెరపీ అనేది అది లేదు. ఇప్పుడు మ్యాక్సిమం ఓన్లీ ఈ మొబాబ్స్ మీద ఉన్నాం. ఆ మొబాబ్స్ అంటే చాలా ఖరీదైనవి. ఒక్కొక్కటి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 1,75,000 అలాగ ఉంటాయి. ఇది మామూలు అయితే ఎవరు తట్టుకోలేరు. డాక్టర్లు కూడా ఇలాంటివి వైద్యం చేయించుకోలేరు. డాక్టర్లు కూడా లేని ఫెసిలిటీ అందరు పేషెంట్స్కి ఉంది. ఈఎస్ఐ ఇన్సూర్డ్ పర్సన్స్ అందరికీ ఉంది. వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడాను. సో ఇదేమంటే ఈ ప్రతి పేషెంట్కి ఏదో ఒక టైఅప్ హాస్పిటల్కి, వాళ్ళకి నచ్చిన టైఅప్ హాస్పిటల్కి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రెఫరల్ ఇస్తాం. వాళ్ళకి ఇంట్లో దగ్గర ఉన్నదనో, లేదంటే వాళ్ళకి నచ్చిన హాస్పిటల్ అనో ఏదైనా సరే అక్కడ ఫెసిలిటీ చూపిస్తాం. అదేవిధంగా మనకి హార్ట్ అటాక్ రాగానే మనం ఏదో ఇండస్ హాస్పిటల్కో, లేదంటే కిమ్స్ హాస్పిటల్కి దగ్గరలో వాటికి ఫాస్ట్గా ఇప్పుడు మేము డయాగ్నోసిస్ అయితే అయిపోద్ది. ఇక్కడే ఎమర్జెన్సీ మెడికేషన్ కూడా అయిపోద్ది. వెంటనే పంపించడం జరుగుతుంది. అది కూడా ₹1,00,000 లక్షలతో ఖర్చు. ఒక స్టెంట్ వేయాలన్నా ఏదైనా మాకు ఈఎస్ఐలో అయితే ఇబ్బందులు ఉండవు. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఒక లిమిటేషన్ అంటూ లేదు. మేము ఆల్మోస్ట్ మనకి ఆర్సీలో ఉన్న మందు అయితే ఎంతైనా ఖరీదు మేము వెచ్చించగలం ఈఎస్ఐ ద్వారా. అలానే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి ఆపరేషన్స్ బయటికి ఒకవేళ పంపించవలసి వస్తే వాటి వాల్యూ కూడా ఒక్కొక్కటి 1,00,000, 2 లక్షలు ఉంటాయి. అవి కూడా మనం పేషెంట్కి సైన్ ఇన్, సైన్ అవుట్, జస్ట్ వెళ్ళడం, సంతకం కూడా పెట్టక్కర్లేదు. మనకు ఆ లెటర్ చూస్తారు, వాళ్ళు వైద్యం చేస్తారు, మళ్ళీ పంపించేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఐదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, లేదంటే ఆపరేషన్ కానీ, లేకపోతే హార్ట్ అటాక్ కానీ ఏదైనా కూడా మళ్ళీ వాళ్ళకి ఆ మందులు మేము ఏమి ఇవ్వాలో అవన్నీ మళ్ళీ ఫాలో అప్ కూడా. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ట్రీట్మెంట్ నచ్చకపోతే వేరే డాక్టర్ దగ్గరకో, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు. అంటే కేజీహెచ్ కానీ ఇంకేదైనా కూడా జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్. మాకు ఈఎస్ఐలో అలా కాదు. ఏంటంటే పేషెంట్ వెళ్ళినా మళ్ళీ మా దగ్గరికి రావాలి. ఎందుకంటే మా దగ్గర ఇన్సూర్ అయి ఉన్నారు, మా దగ్గర అన్నీ వాళ్ళ డేటా ఉంటుంది. అందుకని ప్రతి కేసు ఫాలో అప్ చేస్తాం. ఈ ఫాలో అప్ అన్నది ఏంటంటే అతను చచ్చిపోయినంత వరకు, లేదా పూర్తిగా నయం అయిపోయినంత వరకు మొత్తం ఫాలో అప్ మా దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా నిష్ణాతమైన వైద్యం, బెస్ట్ పాసిబుల్ వైద్యం ఏంటి జరగవచ్చు ఇతనికి, వాళ్ళు ఎవరు సిఫార్సు చేస్తుందో అది మేము ఇస్తాం. ఇదే కాకుండా వాళ్ళకి ఏంటంటే ఫాలో అప్ మెడిసిన్స్ కూడా మనం వెంటనే అందజేసి పంపిస్తాం ఇంటికి.